అందరికీ నమస్తే. సో ఇక్కడ చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. సో అందులో లోతులోకి నేను పోను కానీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా క్లియర్గా. సో ఇప్పుడు ఈ యొక్క చట్టంలో చాలా స్పష్టంలో మైనర్ కన్సెంట్ కంటే కూడా మైనర్ ప్రొటెక్షనే ముఖ్యంగా ఈ యొక్క చట్టంలో ఉంది. కాబట్టి ఇది చాలా స్పష్టంగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో ఉన్నటువంటి చట్టం కాబట్టి బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ మనం చెప్తున్నాం. ఇంతకుముందు గిరీష్ దారమోని గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంటే యూనియన్ మినిస్టర్ ఈ దేశ అంతర్గత భద్రత విషయంలో ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలను లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి యూనియన్ మినిస్టర్ ఆయన యొక్క కొడుకు ఈరోజు పరారులో ఉన్నాడు అంటే ఇది భారతదేశం భరతమాత తలదించుకునేటువంటి విషయంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం భరతమాత తలదించుకునే విషయం ఇది, మామూలు విషయం కాదు. ఒక కేంద్ర యూనియన్ మినిస్టర్ కొడుకే పరారులో ఉన్నాడు అంటే ఈరోజు సామాన్యులకు ఏం చెప్తున్నట్టు బండి సంజయ్ గారు మీరు ఏం చెప్తున్నారు ఈ దేశ ప్రజలకి? అంటే ప్రతి ఒక్కరు కూడా నేరం చేయండి, పరారీ కండి, అబ్స్కాండ్ కండి అని ఈరోజు ఈ దేశ ప్రజలకు మీరు సందేశం ఇస్తున్నారా? భారతీయ జనతా పార్టీ ఆ సందేశం ఇస్తున్నదా? కేంద్ర ప్రభుత్వం ఆ సందేశం ఇస్తున్నదా? తండ్రికి తెలియకుండా కొడుకు అబ్స్కాండ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా తండ్రికి ఆ యొక్క సమాచారం తెలుసు, కొడుకు ఎక్కడున్నాడు ఏంటి అని సమాచారం తెలుసు. తండ్రి యూనియన్ మినిస్టర్ కాబట్టి ఆయనను టచ్ చేయాలంటే ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ భయపడుతుందా? లేదంటే రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇటు బండి సంజయ్ ఇద్దరు ఒక్కటే అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. ఆ చర్చను ఈరోజు నిజం చేస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? మీరు హోంశాఖ మంత్రి ఎవరు ఉన్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా అడుగుతున్నాం. ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. బండి సంజయ్ గారు నిజంగా ఒక ప్రజల మనిషి అయితే, నిజంగా ప్రజల కోసం పనిచేసేవాడు అయితే ఏం చేయాలి? తన కొడుకును కేసు అయిన వెంటనే రెండో రోజు మూడో రోజు తన కొడుకును పేట్ బషీర్బాగ్ పిఎస్కి తన యొక్క కాన్వాయ్లో తీసుకెళ్లి ఆ పిఎస్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందు హాజరుపరిచి నా కొడుకును విచారణ చేయండి, తప్పు తేలితే శిక్ష వేయండి, నిజాయితనం మీరే చేయండి అని చెప్పేసి చెప్పాలి. బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చెప్తే ఆయన గౌరవం ఉండేది. కానీ 7 రోజులుగా ఈరోజు 7వ రోజు 7 రోజులుగా కొడుకును తప్పించి ఈరోజు ఈ యొక్క వివాదాన్ని ఇంకా ముగిస్తే ప్రయత్నం చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరుగుతోంది. నేను కొన్ని అంశాలు చెప్తున్నాను. ఈరోజు బండి సంజయ్ గారు ఆ యొక్క పొజిషన్లో ఉండి యూనియన్ మినిస్టర్ పొజిషన్లో ఉండి కనుక ఈ యొక్క విచారణ ముందుకు సాగేటువంటి అవకాశం ఉండదు. ఈ యొక్క కేసు పైన ఆ యొక్క బిడ్డ తల్లిదండ్రుల పైన అనేకమైనటువంటి ఒత్తిళ్లు ప్రలోభాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ఎందుకు చెప్తున్నానంటే చరిత్రలో చాలా మంది అంటే ఇది వేరే కేసు, చాలా స్కామ్లు ఉన్నాయి, చాలా రకాల స్కామ్లు ఉన్నాయి కదా. ఆ స్కామ్లలో చాలా మంది కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు రాజీనామా చేసిర్రు. ఎందుకు రాజీనామా చేసిందంటే ఆ కేసు పారదర్శకంగా ముందుకు జరగదు, అదేవిధంగా ప్రలోభాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి ఆ పొజిషన్లో ఉంటాయి కాబట్టి చాలా స్పష్టంగా చాలా మంది కూడా చరిత్రలో ఉన్నాయి. వాళ్ళ పేర్ల నుంచి చదువుతారు, చాలా క్లియర్గా ఆ పేర్లు చదువుతారు. ఒకటి లాల్ బహదూర్ శాస్త్రి గారు, మనందరికీ కూడా తెలుసు. లాల్ బహదూర్ శాస్త్రి ఎంత గొప్ప నాయకుడు, దేశమంతా గర్వించదగ్గ నాయకుడు. ఆయన రైల్వే ప్రమాదం ఆయనకు తెలియకుండా ఆయన శాఖలో రైల్వే ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యక్ష వ్యక్తిగత తప్పు లేకపోయినా నైతిక బాధ్యత తీసుకొని రైల్వే మంత్రిగా రాజీనామా చేశారు. ఇది దేనికెత్తుగా తెలుసా? ఆయన రైల్వే ఇది భారత రాజకీయాల్లో మోరల్ రెస్పాన్సిబిలిటీ కిందికి వస్తుంది. అంటే మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి నాయకులు ఈరోజు ఇట్లా రిజైన్ చేస్తారు. ఆయన సంబంధం లేదు, కానీ సంబంధిత శాఖ మంత్రి ఆ యొక్క రైల్వేలో జరిగే ప్రమాదం తన సంబంధం లేకుండా జరిగింది, ఏదో పొరపాటు వల్ల జరిగింది, కానీ రిజైన్ చేసిండు. దట్ ఈస్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. అదేవిధంగా రాజా, మనందరికీ తెలుసు 2G స్పెక్ట్రమ్ రాజా, ఆయన కూడా మనకు స్పెక్ట్రమ్ స్కామ్ తెలుసు కదా, దానికి సంబంధించి కూడా ఒత్తిళ్లకు గురైతే ఆయన కూడా రిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా అశోక్ చవాన్ ఆదర్శ్ హౌసింగ్ స్కామ్ సంబంధించినటువంటి దానిలో విపరీతమైనటువంటి ఆరోపణలు రావద్దు ఆయన కూడా, ప్రసాద్ యాదవ్, పవన్ కుమార్ బన్సాల్, అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి
కె కేశవరావు గారు, ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఉన్నటువంటి కె కేశవరావు, వైఎస్ఆర్ ప్రభుత్వం అనుకుంటా, నాకు తెలియదు, కరెక్ట్ చేయండి. ఆయన ప్రభుత్వంలో తన కొడుకు సంబంధించినటువంటి ఒక కేసు సంబంధించిన విషయంలో నైతిక బాధ్యత వహించిండు ఆయన కూడా. సో ఇలాంటి అనేకమైనటువంటి ఉదంతాలు భారతదేశ రాజకీయ చరిత్రలో ఉన్నాయి. మోరల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళందరూ బాధ్యత తీసుకొని చాలా స్పష్టంగా రిజైన్ చేయడం జరిగింది. నేను ఇవన్నీ వేరే కేసులు, ఇవన్నీ చెప్పినట్టు కూడా వేరే కేసులు. ఈ కేసు తన కుటుంబానికి సంబంధించినటువంటి కేసు, తన కొడుకు స్వయంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కేసు, తన కొడుకు పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు పెట్టినటువంటి కేసు ఇది. అలాంటి కేసులో హోంశాఖ మంత్రిగా, సహాయ మంత్రిగా ఆయన కొనసాగడం, సంబంధిత శాఖలోనే ఈ యొక్క విచారణ జరగడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఆయన యొక్క హోంమంత్రిత్వ శాఖ ఇవన్నీ కూడా కలగలిసి ఉన్నాయి. కాబట్టి ఈ కేసు ఖచ్చితంగా పారదర్శకంగా జరగకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది, ఈ కేసులో ప్రలోభాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది, తల్లిదండ్రులకు భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంటుంది, అమ్మాయిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా రెండు జరగాలి. అందుకే రెండు ప్రధాన డిమాండ్ పెట్టారు ఇక్కడ. బండి భగీరథను అరెస్ట్ చేయాలి. రెండోది, బండి సంజయ్ని కేంద్ర హోంశాఖ మంత్రి నుంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వం తొలగించాలి. లేదంటే బండి సంజయ్ తక్షణమే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ప్రత్యక్షంగా మేము ఈరోజు ఈ రౌండ్ టేబుల్ యొక్క ముఖ్య సమావేశం చెప్తా ఉన్నాం. అది జరిగినప్పుడే ఆ బాధితురాలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇంకొక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి మిత్రులారా, ఎంత దుర్మార్గంగా, ఎంత ఘోరాతి ఘోరంగా కర్కశంగా వివరిస్తున్నారో ఈ రాక్షసులంతా కూడా ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. ఈరోజు అమ్మాయి, ఈ చట్టం ప్రకారం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, అమ్మాయి యొక్క ఐడెంటిటీ ఎక్కడ కూడా బయట పెట్టద్దు. కానీ అమ్మాయి యొక్క ఫోటోలు, వీడియోలు ప్రతి ఒక్కరు కూడా బయట పెడుతూ అమ్మాయిని మనోవేదన గురి చేస్తూ ఉన్నారు. మనోధైర్యాన్ని ఈరోజు ఆమె కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు చాలా తీవ్రమైనటువంటి వేదనకు గురవుతా ఉన్నారు. ఎంత దుర్మార్గం! తమ యొక్క బిడ్డ, 17 సంవత్సరాల బిడ్డ యొక్క ఫోటోలు, వీడియోలు బయట పెడితే ఏ విధమైనటువంటి మనోవేదన ఇస్తున్నారో అందరికీ కూడా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి మనందరం కూడా నైతిక బాధ్యత వహించాలి. అదేవిధంగా ఆ కుటుంబానికి కూడా మనందరం కూడా నైతికంగా మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఫోటోలు, వీడియోలు బయటపెట్టినో తక్షణమే వారిపైన ఈ చట్టంలో ఒక సెక్షన్ ఉంది, పోలీసు వాళ్ళు పెట్టాలి, చాలా స్పష్టంగా ఉన్నాయి. పోలీసు వాళ్ళే చాలా స్పష్టంగా ఇందులో ఏ సెక్షన్లో చాలా స్పష్టంగా నేను చెప్తా. సెక్షన్ కూడా ఉన్నాయి నా దగ్గర. సెక్షన్ 28 ఆఫ్ పోక్సో, 23 ఆఫ్ పోక్సో యాక్ట్, సెక్షన్ 72 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద వీళ్ళపైన కేసులు నమోదు చేయడానికి అవకాశం ఉంది. ఇమీడియట్ గా న్యాయస్థానాలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ముఖ్యంగా బాల హక్కుల కమిషన్ కానీ ఇమీడియట్ గా వీటిని సుమోటోగా తీసుకొని ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే దీన్ని ప్రచారం చేస్తున్నారో వారందరిపైన కూడా ఈ చట్టాలకు సంబంధించిన పైన కేసులు పెట్టి వాళ్ళని ఇమీడియట్ గా బొక్కలో వేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం, ఈరోజు అమ్మాయి పైన, అమ్మాయి కుటుంబం పైన ఎంత పెద్ద ఎత్తున విపరీత ప్రచారం జరుగుతుంది అంటే, బండి సంజయ్ ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడినటువంటి కొన్ని మీడియా ఛానళ్ళు, కొంతమంది వ్యక్తులు, అందులో ముఖ్యంగా మహిళలు, నాకు నిజంగా ఆ మహిళల గురించి చెప్పాలంటే బాధ అనిపిస్తూ ఉంది, చెప్పలేకపోతున్నాను. ఎంత దిగజారి మీరు ప్రవర్తిస్తున్నారు, ఇంత అనైతికంగా. మీకు కుటుంబాలు లేవా? మీరు కూడా ఆడపిల్లలే కదా, మీరు కూడా మహిళలే కదా, మీకు కూడా కడుపుకో తెలుసు కదా, మీకు కూడా పెళ్ళిళ్ళు అయినాయి కదా, మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా. ఒక అమ్మాయి మీద అంత నీచంగా ఎట్లా కథనాలు చేస్తున్నారు? సిగ్గుండాలి, సిగ్గుపడండి మీరైతే. మహిళా జాతిలో పుట్టినటువంటి రాక్షసులు మీరు. నిజంగా ఇలా చెప్పడానికి నాకు బాధ అనిపిస్తుంది, కానీ చెప్పాల్సిన పరిస్థితి చూస్తా. సోషల్ మీడియాలో అమ్మాయి ఫోటోలు చూస్తూ ఉంటే నాకు నిజంగా బాధ కలుగుతూ ఉంది. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? ఇంత దుర్మార్గంగా మహిళలు అయి ఉండి కూడా ఒక మహిళ, ఒక చిన్న పాప పైన, 17 ఏళ్ల మైనర్ పైన ఇంత దుర్మార్గంగా మీరు విషప్రచారం చేస్తారా? ఇది దుర్మార్గం కాదా? దయచేసి నేను రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా ఒకటి చెప్తా ఉన్నాను, మీ పైన చాలా తీవ్రమైన బీజేపీ కంటే ఎక్కువ కాంగ్రెస్ డ్యామేజ్ అవుతోంది. ఇక్కడ మీరు బండి సంజయ్ ఒక్కటేటువంటి బలమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇమీడియట్ గా చాలా స్పష్టంగా మీరు బండి బహిరంగ అరెస్ట్ చేయాల్సిందే. కేంద్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది తెలంగాణ ప్రజల డిమాండ్ గా మేమందరం కూడా మీ ముందు పెడతామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ.